నెల్లూరు జిల్లా జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు కారణమవుతూ ఉన్నాయి. కొన్ని వీడియోలు బాగా సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. అయితే ఆ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం అని చేపడుతూ ఉంది కదా. ఆ కార్యక్రమం నిన్న ఆత్మకూరులో ఏమో జరిగితే అటు టిట్కో చైర్మన్ నాగబాబు గారికి దగ్గర ఫ్రెండ్ ఉంటాడు కదా, అజయ్ అని ఉంటారు కదా, ఒక పెద్ద ఆయన. ఆ అజయ్ అనే ఆయన వర్గం ఆత్మకూరు జనసేన నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ఉన్న వర్గం కొట్టుకొని కుర్చీలు ఎత్తి కొట్టుకొని రకరకాలుగా. ఆ తర్వాత ఆత్మకూరు జనసేన ఇన్ఛార్జ్ మీడియా సమావేశం పెట్టి మరి ఈ నాగబాబు గారి ఫ్రెండ్ అయిన టిట్కో చైర్మన్ అజయ్ మీద తీవ్ర ఆరోపణలు చేశారు. ఫస్ట్ నుంచి రౌడీలతోనే బెదిరిస్తాడు, రౌడీలనే పోషిస్తూ ఉన్నాడు, రౌడీలతో ఫస్ట్ నుంచి సంబంధాలు ఉంటాయి. నెల్లూరు కిసాన్ నగర్లో కూడా పేదల భూములు రౌడీలను అడ్డపెట్టి కబ్జా చేశాడు. ఆయన నా నియోజకవర్గంలో వచ్చి నాకు చెప్పకుండా కార్యక్రమాలు చేయడం ఏంటి? నెల్లూరు పార్లమెంట్కి బొలిశెట్టి శ్రీనివాస్ గారిని నియమించారు కదా, హైకమాండ్ ఆయనకేం చెప్పలేదు కదా, సభ్యత్వ నమోదు ఇంకోటి చేయమని చెప్పి వచ్చి ఇక్కడ గొడవలు పెట్టి ఇక్కడ ఎంత చేస్తామంటే ఎట్లా కుదురుతుంది అని చెప్పి ఆయన. సో మొత్తం మీద అనుకుంటే ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఒకరినొకరు తోసుకొని కొట్టుకొని తలకాయలు బయలుగట్టే విధంగా కొట్టుకున్నారు. ఇట్లా వీడియోలో చూపెడుతున్నారు, ఇట్లా తలకాయ చూపించి చూడండి అని చెప్పి ఇట్లా చూపెడుతూ ఉన్నారు. ఆ స్థాయిలో కొట్టుకున్నారు. సీరియస్లీ నిజంగా ఈ తలలు పగిలేలా కొట్టుకుంటున్న వీళ్ళను, ఇటువంటి వాళ్ళని చూస్తే భలే జాలేస్తుంది వీళ్ళను. ఎందుకంటే వీళ్ళ పార్టీ అధ్యక్షుడు కానీ హైకమాండ్ కానీ ఏదైనా అంశం మీద సీరియస్గా స్పందించేది ఉంటుందా? ఇటువంటివి ఏమైనా కనుక సెట్ చేసేది ఉంటుందా? బుద్ధి పుడితే ఉండు, పోతే ఓ అంటారు ఎవరో ఒకరిని. ఇప్పుడు ఆత్మకూరు ఇన్ఛార్జ్ కావచ్చు, లేకుంటే ఇటు ఇంకొకరిని కావచ్చు. నువ్వు ఉంటే ఉండు, పోతే ఓ అంటారు. అవసరం అనుకుంటే బాధితులు అనబడే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు, లేకుంటే పార్టీ నుంచి అలదొక్కుతారు. అంతకుమించి ఎవరి మీద చర్యలు తీసుకుంటారు? బేసిక్గా ఇప్పుడు శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దగ్గర నుంచి చూసాం. ఒక ఇన్ఛార్జ్ ఉండే ఒక ఆమె ఇంకేమో కొన్ని విషయాలు చెప్పినా పట్టించుకోలేదని, నాంచారని, చివరికి ఆమె హత్య కేసులో జైలుకి వెళ్ళి పార్టీ నుంచి బయటకు పోయే పరిస్థితి వరకు కూడా చూసాం. మరి కొన్ని చోట్ల ఎవరైనా కనుక నోరు తెరిచి ఏవైనా అడిగితే వాళ్ళను పార్టీ నుంచి బయటకు పంపించేస్తారు. సో అల్టిమేట్ నియంతృత్వమే కనిపిస్తూ ఉంటుంది. మరి ఆ పార్టీలో ఉండి గొడవలు పడి తలకాయల పొగలు కొట్టుకొని ఎంత చేసినా ఏదో ఒక పూట పంపించేస్తారు బయటకు. జనరల్గా వీళ్ళనో వాళ్ళను. సో వాళ్ళు పెద్దగా స్పందించరు కూడా. ఆ పార్టీ అధిష్టానం అనేది వాళ్ళు పెద్ద స్పందించరు. ఏమైనా చెప్పే ప్రయత్నం చేసినా నువ్వు గొడవలు పెట్టకు, నువ్వు సైలెంట్ ఉండు అంటారు. నువ్వు గొడవలు పెట్టకు, సైలెంట్ ఉండు అంటారు. సో మరి అన్నీ వాళ్ళ అధినాయకుడు ఎట్లుంటారు, ఆయన ప్రవర్తన ఎట్లుంటుంది, రాజకీయంగా ఆయన చిత్తశుద్ధి ఏంటి అన్నీ తెలిసి కూడా తలలు పగలగొట్టే విధంగా కొట్టుకుంటారు చూడండి, తలలు పగిలిపోయే విధంగా. అటువంటి వాళ్ళని చూస్తే నిజంగా మరి జాలేక ఏం చేయాలి? రక్తాలు గాయాలో కొట్టుకున్నారు, మరి జాలేక ఏమవుతుంది?